సార్ ప్రసాద్ గారు నాకు ఇంకో టాపిక్ అండి. అంటే ఇప్పుడు మన హైదరాబాద్ లో చాలా హాట్ టాపిక్ అన్నమాట. హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ లో మీరు కొంచెం రేవంత్ గట్టిగా రెడ్డి మాట్లాడండి సార్, వినపట్లేదు. వినపట్లేదా? హైదరాబాద్ లో రేవంత్ రెడ్డి గారు వచ్చిన కాడి నుంచి మనకి రెండు ఇష్యూలు మాత్రం చాలా బాగా జరుగుతూ ఉన్నాయి. ఒకటి రియల్ ఎస్టేట్ మీద ఇంపాక్ట్ జరగడం, హైడ్రాది. ఇప్పుడేమో హెచ్సియులో ఆ యూనివర్సిటీ దగ్గర ఉన్న భూములు, దాని గొడవ. కాకపోతే నాకు సర్ప్రైజింగ్ ఒకటి అనిపిస్తా ఉంది సార్. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో భూముల్లో డీఫారెస్టేషన్లో చేస్తున్నారని గగ్గోలు పెడుతున్న చాలా మంది సోషల్ మీడియా కార్యకర్తలు కావచ్చు, సోషల్ మీడియా యాక్టివిస్టులు కావచ్చు, సినిమా వాళ్ళు కావచ్చు. మరి అదే మనుషులు మనకి వైజాగ్లో ఋషికొండ ప్యాలెస్ని బోడుగుండు కొడుతున్నప్పుడు ఎందుకు ఎవరు మాట్లాడలా? ఆ రోజు మాట్లాడిన వాళ్ళు ఈ రోజు ఎందుకు వీళ్ళకి హైదరాబాద్ మీద, లేకపోతే యూనివర్సిటీ భూములు అంటే పక్కన ఉన్న భూముల మీద అంత ప్రేమ ఎందుకు వచ్చేసింది? ఎందుకు మన 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 వాళ్ళు అంత బయాస్గా ఉంటున్నారు చెప్పండి అసలు. మీరు 2 నిమిషాలు ఓపిక వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఉమ్, కేంద్ర పర్యావరణ అనుమతులతో నిన్నే కందులు దుర్గేష్ గారు ఫ్లోర్ ఉమ్, ఆఫ్ ద హౌస్, మీకు వీడియో పంపిస్తున్నా, అది వెనకాల డిస్ప్లే చేయండి తెలుస్తుంది. ఓకే. ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో ఉమ్, 9.47 ఎకరాలకి పెర్మిషన్ పర్యావరణ అనుమతులతోనూ, నెక్స్ట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అనుమతులతోనూ, అక్కడ ఏంటి కళింగ, గజపతి, అలా మొత్తం 5 బ్లాకులు కట్టడానికి, 5+2 అంటే 7 బ్లాకులు ఎన్నో కట్టడానికి పెర్మిషన్ తో కట్టిన అక్కడ, ఇక్కడ పర్యావరణానికి విఘాతం కలిగించిన రేవంత్ రెడ్డి గారు న్యూక్లియర్ ప్లాంట్ మన ఆయన పేరేంటంటే మన రక్షణ మంత్రి, ఆయన ఓపెనింగ్ చేసి 80 లక్షల చెట్లు పైచలకు కొట్టేశారు ఇక్కడ. అక్కడ వికారాబాద్ దగ్గర. ఇక్కడ కూడా హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఇవాళ వికారాబాద్ దాకా ఎక్స్టెండ్ అవుతున్న హైటెక్ సిటీ, హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ అనుకున్నాం ఎగ్జామ్. మీకు ఎన్ని బిల్డింగ్లు ఖాళీగా ఉన్నాయో తెలుసా సార్? మీరు సాఫ్ట్వేర్ టవర్లు కట్టేస్తామని 400 ఎకరాలకి అక్కడ దుకాణం పెడితే, ఈ నెకనాపూరు, ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలోని ఎంతంత భూములు ఖాళీగా ఉన్నాయి, ఏమేమి టవర్లు కట్టేసి తెరబడిపోతున్నారో, ఎన్ని ఖాళీగా ఉన్నాయో నేను చూపిస్తాను విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంత పేస్ లో డెవలప్మెంట్ లేని దగ్గర ఒక పక్క రియల్ ఎస్టేట్ అంతా కుదేలైపోవడానికి హైడ్రా పెట్టి చావ చంప చెవులు మూసిన తర్వాత, వాళ్ళ వన్యప్రాణులు ఉన్న హెచ్ యూనివర్సిటీ అక్కడే చదువుకున్నాం, ఆ ఫ్యామిలీ అందరూ అక్కడే చదువుకున్నారు, దాని విషయం తెలుసు. ఆ ఐఎంజీ భూముల విషయంలో గతంలో జరిగినప్పుడు ఆ ఢిల్లీరావు గడ ఎవడో పనికిమాల ఏదోకి ఐఐటి సర్టిఫికేట్లు కూడా ఫోర్జరీ చేసిన ఆ బుర్రతక్కువ ఏదోకి ఆ ల్యాండ్ డీల్ ఇస్తే, గత రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ దాన్ని వెనక్కి తీసుకొస్తే, తదనంతర పరిణామంలో ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ కిరణ్ కుమార్ రెడ్డి గారి వీడియో కూడా మీకు పంపిస్తాను వినండి. ఎంత గడ్డిపెట్టి తీసుకున్న తర్వాత ఇవాళ మళ్ళీ అదే దాష్టికం. గురువుని మించిన శిష్యుల్లో ప్రూవ్ చేసుకుందాం అనుకుని హైటెక్ సిటీకి రంగాన్ని అభివృద్ధి చేసేద్దాం అనుకుంటే, లింగంపల్లికి 5 సెంట్రల్ యూనివర్సిటీలు, గచ్చిబౌలి స్టేడియం కి మధ్యలో ఉన్న 400 ఎకరాలే కనబడుతున్నాయా? ఎన్ని చెట్లు, ఎన్ని పర్యావరణాలు విరగొడతారు? ఇక పోనీ వేకెంట్ ల్యాండ్స్ లేవా? లేదంటే అంటే ఎన్ని లక్షల ల్యాండ్లు ఉన్నాయి చెప్తాను, ఇక్కడ రమ్మనండి కావాలంటే. పైపచ్చి ఇక్కడ వేకెంట్ అ- పొజిషన్స్ ని, దాని అలాగే సార్. ఆక్యుపేషన్స్ కి దిక్కు దివాన్ లేదు. ఏళ్ళని తీసుకొచ్చి కొత్త టవర్లు కడతారండి? వాళ్ళు అలాగే అంత సార్. వాక్యూమ్, అంత వాస్ట్ డెవలప్మెంట్ ఐటీ రంగం పరిగెట్టేస్తుంది అనుకుంటే, నేను శంషాబాద్, మీరు ఎయిర్పోర్ట్ దిగితే చూడండి, అక్కడ ఐటీ టవర్ ఉంది, అక్కడ ఐటీ హబ్, ఏది హార్డ్వేర్, బిక్కు బిక్కులు ఆడుకుంటే 2 బిల్డింగ్లు 4 బిల్డింగ్లు ఉన్నాయి సార్. 100 ఎకరాలు దాని పక్కన పడి ఉన్నాయి. ఇప్పటికి దిక్కులేదు దాంట్లో డెవలప్మెంట్. అంటే వీళ్ళు ఏంటంటే, అలా మీరు ఆ కన్నడ హీరో సినిమా ఒకటి ఉంటుంది, అది సన్ ఆఫ్ సత్యమూర్తి విలంది. ఆడ అందులో అంతే, ఆయన ముఖ్యమంత్రిని చేస్తారు. నేను ముఖ్యమంత్రి అని అడుగుతాడు, అవునంటే అయితే నేను ఇవాళ రాష్ట్రాన్ని నమ్మేస్తానంట. అలా ఉంది లవరం. ఎవరికి వస్తున్నాయి ఈ డిస్కషన్స్? హైకోర్టు స్టే ఇచ్చింది, ఆహా, సుప్రీంకోర్టు గద్దెట్టింది. నేను చెప్పాలంటే అలాగే వీళ్ళు స్టే అలాగే ఆర్డర్ ఉంటుంది కాకుండా చెట్లు కొడతారా? అలాగే సార్. ఇక ఇక్కడ ఇక్కడ దేనికి కోర్టులు? ఇక్కడ అందరూ ఒక పాయింట్ మర్చిపోతున్నారు సార్. ఇక్కడ మొత్తం ఒక పాయింట్ మర్చిపోతున్నారు. ఇది ఏ రోజు కూడా ఫారెస్ట్ ల్యాండ్ గా దీన్ని ఏం అసైన్ చేసి లేదు. ఇది ఎప్పుడు ఫారెస్ట్ ల్యాండ్ కాదు. ఇది చాలా ఎవరు చెప్పారు? క్లియర్. మీకు గవర్నమెంట్ సార్ ఆర్డరే సార్ ఉంది మీకు సార్. మాట చెప్తున్నాను. ఆహా. మీ ఉండండి. మీకు అది గ్రేటర్ హైదరాబాద్ రేడియస్ లో ఉండండి. ఉమ్, గ్రేటర్ హైదరాబాద్ రేడియస్ లో ఎప్పుడైతే మీరు 190 కిలోమీటర్ల దగ్గర 200 కిలోమీటర్లు గ్రేటర్ హైదరాబాద్ విస్తరించిన తర్వాత, ఎన్ని తండాలు ఇవన్నీ మీకు లోపల విలీనం అయిపోతే, వాటిలన్నిటి ఇంకా ఎస్టీ జోన్ల కిందను, సైబర్ షెడ్యూల్ ట్రైబ్ నియోజకవర్గాల కింద పరిగణించకుండా వేరే విధంగా పరిగణిస్తున్నారు అనుకుంటున్నారా? వెనకబడి నియోజకవర్గాలు కదా. మీరు ఇవాళ అడవికి చుట్టూ కాంక్రీట్ జంగిల్ చేసి మధ్యలో ఉన్న 400 ఎకరాలు వన్యప్రాణులు నివసిస్తున్న దగ్గర అరణ్యం కాకుండా మీరు ఏమంటారు దానికి పేరు పెడతారు? గ్రేటర్ హైదరాబాద్ రేడియస్ అంతా ఇవాళ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకోవడానికి, హార్డ్వేర్లు పెట్టుకోవడానికి గ్రేటర్ హైదరాబాద్ విస్తరించింది. ఐఎమ్ నాట్ డినైయింగ్ ఇట్. ఎస్టీపీ, ఎస్సీజెడ్ పరిధులు కూడా విస్తరించి ఉన్నాయి. కానీ దెర్ ఆర్ స్పెసిఫిక్ జోన్స్, ట్రీస్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని నిర్మాణం చేయమని ఎవరు చెప్పలే. అలాగే అలాగే సార్. ఇది 200 ఎకరాలు. ఈ ఎకరాలు ఎప్పుడైతే ఉన్నాయో ఎప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ అది. అదేం ఫారెస్ట్ ల్యాండ్ కాదు. అది చాలా క్లియర్ గా ఉంది. కాకపోతే అది ఏం యూజ్ చేయక అందులో వచ్చిన మొక్కలు తప్ప అవి అవేమి కావాలని, లేకపోతే ఇది మనకి న్యాచురల్ ఫారెస్ట్ ని తీసుకొని గవర్నమెంట్ ఇప్పుడు వాడుకోవట్లేదు.
దాన్ని సరే ఎందుకు అడవులు మా తాతలు ముత్తాతల్లాగా ఎవరు చెట్లు నాటలేదు సార్, అది ప్రకృతి సంపద. అవును అదే అన్నా, ఇదేం మీకు అడుగు కూడా కూడా కాదు, చెప్తా, ఇదేమి పెద్ద ఇప్పుడు అందరం. ఐకియాలో సామాన్లు కొనుక్కుంటున్న ఎర్రిమాలోకలకి చెప్పాలి. ఉమ్, స్వీడన్ లో ఐకియా కంపెనీ ఫస్ట్ ఇలాగే చెట్లు కొడితే అడిగి పెనాల్టీ క్లాస్ వేసి 6 లక్షల ఎకరాల్లో అడవిని పెంచిన తర్వాత ఐకియా కంపెనీ స్థాపించబడింది. ఉమ్, తెలుసుకోమనండి ఎవరినైనా. ఉమ్, ఐకియా కంపెనీకి 6 లక్షల ఎకరాల్లో అడవిని పెంచిన తర్వాత కంపెనీ స్టార్ట్ చేశారు. ఉమ్. బికాస్ ద పెనాల్టీ క్లాస్ వాట్ దే ఇంపోజ్డ్ ఆన్ దెమ్. సరే ఇవాళ మీరు చెట్టు రోడ్డు మీద ఉన్న చెట్టును కొట్టండి, ఎలాంటి పెనాల్టీలు పడుతున్నాయో తెలుసా? బ- నేను బ- మా ఆ, హౌసింగ్ సొసైటీకి నేను సెక్రటరీని. అలాగే సార్, నేను మరి దిగిన రెండో రోజు మా సెక్రటరీ, కొత్త సెక్రటరీ ఉత్సాహం ఆపుకోలేక ఓ చెట్టు కొట్టాడు. పిలిచి కంప్లైంట్ ఇచ్చాను, 8,500 రూపాయలు పెనాల్టీ కట్టించాను. మరి జగన్కి ఎన్ని దాంతో పెనాల్టీలు పడాలి చెట్లు సార్? నడిపించారు చుట్టుపక్కల ఉన్న అలాగే దగ్గర. అలాగే సార్, జగన్కి ఎన్ని పెనాల్టీలు పడాలి? ఆయన వెళ్ళిన దారిలో వల్ల చెట్లు కొట్టేసుకుంటూ వెళ్ళారుగా. పడాలి పర్యావరణ అనుమతి. అరే సార్ మీరు ఒక స్పెసిఫిక్ గా సెట్ ఆఫ్ దిక్కుమాల ఛానల్ చూసి పాడైపోకండి సార్. అలాగే సార్. వన్యప్రాణులు ఉన్న సంచారం. ఇవాళ మీరు ఋషికొండను గుండు కొట్టడం దగ్గర పర్యావరణ అనుమతులతోనే. వినండి ఆ వీడియో, నీకు ఇప్పుడే వినిపిస్తాను. కందులు దుర్గేష్ కి మతిపోయింది ఆ వీడియో చదువుతుంటాను. ఉమ్, ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో ఉమ్, మనం ఈ తపేలా ఛానల్ చూసి ప్రభావితం అయిపోయి గుండు కొట్టేశారు, తొక్క కొట్టేశారు అనుకోవడం కాదు. మీకు ఇంకో విషయం చెప్పనా, 2,47,000 చెట్లు అక్కడ పాతారు. ఉమ్. ఇది ఋషికొండని ఆ బిల్డింగ్లు కట్టిన తర్వాత ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో కందులు దుర్గేష్ గారు డిక్లేర్ చేశారు 2,47,000 చెట్లు నాటడానికి ఆయన ఖర్చుతో సైతం. తెలుసుకోండి సార్. ఇవాళ మీరు రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు హౌస్లో నా కాళ్ళు వేసుకుని నడిచికెళ్ళిపోయి ఢిల్లీ రోగాలకు కొత్త బిల్లీ రోగాన్ని తీసుకొద్దామంటే మియో అనలేదు కోర్టు. చెల్లు మన కోడా చూపించింది. చేత తెలుసుకోమనండి. ఆవేశం అనర్థదాయకం అని కలకల్లాడుతున్న హైదరాబాద్ ని డిస్ట్రాయ్ చేసేస్తే చూస్తూ ఊరుకుంటారు కూడా చాలా తప్పు. విద్యార్థుల చేతిలో ఎప్పుడైనా ఉద్యమాలు ఉన్నప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ కాంగ్రెస్ లో కూడా మూసుకుని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన నేపథ్యం ఇక్కడ. అంచేత వీళ్ళతో ఏదో అయిపోతుందని భ్రమంలో ఉంటే ఉద్యమాలు విద్యార్థుల చేతుల్లోకి వెళ్ళకుండా కాపాడుకోమనండి. కానీ ఇక్కడ ఇక్కడ అంటే టీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నా పునీతులా సార్? అంటే టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేయలేరు అంతకుముందు? అంటే ఏం చేశారు? కాళేశ్వరం గట్టిన రిపేర్ చేయడం రావట్లేదు వీళ్ళకి. రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెట్టుకుని డబ్బులు ఇవి ఏం చేయాలో తెలియక ఇవాళ డ్రాట్ ఎలా ఉందో చూడండి, నీళ్ళు లేక సస్తున్నాం. మొన్న పడిన తుఫాన్లకి కలకలు ఆడిపోయి చెరువులు అన్ని అనుకుంటే నీళ్లు లేక సస్తున్నారు హైదరాబాద్ లో. అంటే తెలియదు. అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇప్పుడు అయ్యే నీళ్ళు కనుక వదులుంటే మొత్తం కాళేశ్వరం కొట్టుకుపోయేది అంటున్నారు, ఒకవేళ ఆపాల్సి వచ్చి ఉంటే. అదే వినివాడు వినోడు అయితే చెప్పేవాడు రేవంత్ రెడ్డిను, అక్కడ వినివాడు ఎరుబోగులో అయితే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు, లోకేష్ అన్నట్టుగా ఉంది అక్కడ. మొత్తానికి రేవంత్ చంద్రబాబుదే తప్పంటారు మొత్తం ఏదైనా సరే. ఆబ్వియస్లీ కూర్చుని పని చేయడం అనేసి పనికి మాల పనులు. ఆడేమో జీవితంతో జగన్మోహన్ రెడ్డి నామస్మరణ చేసుకుంటూ 11 నెలలు కాలక్షేపం చేసి కూర్చున్నారు. ఏడు చేయాలో తెలియక చిన్నపిల్లలు ఖాళీ తిరిగినట్టు తిరుగుతుంటారు రాష్ట్రం అంతా. ఏడు చేయాలి. సరే ఈ టాపిక్ వద్దాం సార్. మరి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఏం చేశాడు సార్? మరి అదే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఇస్తే ఏం చేశాడంటే ఎన్ని టాపిక్లు చెప్పాలో చెప్పండి, చెప్తా. ఏం చేశాడు నాకు కూడా చెప్పండి. కాంక్రీట్ గా జగన్మోహన్ రెడ్డి ఇది చేశాడని చెప్పండి. చంద్రబాబు వచ్చినప్పుడు ఈ రోజు కియా వచ్చిందని చెప్పగలను. జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు నాకు ఒకటి వచ్చిందని చెప్పండి. ఏమొచ్చిందండి చంద్రబాబు నాయుడు వస్తే? కియా వచ్చిందని నేను చెప్పగలను, హోండా వచ్చిందని నేను చెప్పగలను. మీరు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ఇది వచ్చిందని చెప్పండి. వెళ్ళిపోయినాయి కాదు వచ్చినాయి చెప్పండి. అదే కర్నూలులో బ్రహ్మాండంగా ఉన్నారు సార్. తెలుగుదేశం కండువాటి తక్కువ మీకు చాలా చూసి వాళ్ళ ముగ్గురు మీకు పొంతి ఎలా ఉంటారు అలా ఉంది నాకు. అదే చాలా మజా వస్తుంది. కియా మోటార్ తెచ్చారు కదా సార్. ఓకే, మనకి కర్నూలులో మనకు ఎవరు మన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పరవశించిపోయారు. గ్రీన్ ఎనర్జీస్ ఎనర్జీస్ కనబట్లేదు సార్. ఆయన పరవశించి చెప్పారు ఇది ఒక అద్భుతం, ఇది ఒకటని. ఓకే, తర్వాత మీకు ఇంకో మాట చెప్తా. 34,870 కోట్ల ప్రైవేటు పెట్టుబడులతో 5 సంవత్సరాల టెన్యూర్ వర్సెస్ 103 కోట్లు. అంటే ఏషియన్ కాంటినెంట్ లో హైయెస్ట్ ఏసీ ప్రొడ్యూస్ చేసి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రైడ్ గా చెప్పుకునేంత స్థాయి గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఆర్గనైజ్ అయ్యి ఆ రోజు 2019 లోపున జరిగిన ఒప్పందానికి 2024లో లోపునే ఇనాగ్రేట్ అయిందంటే క్రెడిట్ ఎవరికి వెళ్తుంది? నిన్న రిలయన్స్ ఎగేసుకుని పొగేసుకుని లోకేష్ గారు ఎంత చెప్పిన తర్వాత కూడా అవన్నీ 24లోనే ఒప్పందాలు ఫిబ్రవరిలో జరిగి ఎన్ని గ్రౌండ్ అయ్యాయో దగ్గర 20 ప్లాంట్లు పైసలు అనుకుంటే 16 అయినాయిల్లో ఎలా గ్రౌండ్ అయ్యాయో చూపిస్తున్నారు. చెప్పడానికి వినడానికి అనుకుంటే నేను మీరు కాదు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఇండస్ట్రియలైజేషన్ మినిస్టరే చౌదరి గారు, పంకజ్ చౌదరి గారు అనుకుంటాను, బ్రహ్మాండంగా చెప్పాడు. ఆ డేటా మీకు పంపిస్తాను, ఒకసారి చూసుకోండి. ఒకసారి మనం ఏంటంటే ఎందుకో ఎక్కడో చేద్దాం అవహేళన చేద్దాం, అది 151 వచ్చాయి కాబట్టి దించేసాం కాబట్టి మనం ఏదైనా చెయ్యొచ్చు. పర్లేదు అనుకుంటే పర్లేదే. కేఎస్ ప్రసాద్ గారు ఎక్కడో ఒక చోట బయాస్డ్ అయిపోయారేమో అనిపిస్తా ఉంది సార్. ఎవరు? కేఎస్ ప్రసాద్ గారు ఎక్కడో ఒక చోట బయాస్డ్ అయిపోయారేమో అనిపిస్తా ఉంది. అదే కదా 10 మంది కలిపడిపోయాడు మీద జగన్మోహన్ రెడ్డి గారిని చిన్నపిల్లలు చేసి కలిపడిపోతుంటే
మనం బయాసిలాగే కనబడుతుంది, ఎందుకంటే నిజాలు మన దగ్గర ఉంటాయి కదా, విత్ ఆ. డేటా చెప్తాం కదా అని చెప్పి తట్టుకోలేక అంటే ఇబ్బందులు వస్తాయి అందరికీ. ప్రజలు మోసపోయారంటారా సార్ జగన్మోహన్ రెడ్డి చేసి? అంబానీది ఏదైతే ఒప్పందం అయిందో 5/2/24 ఒప్పందం అది జరిగింది. కనపట్లేదు సార్, నాకు ఓకే, పంపించండి, మనం పక్కన వేద్దాం. నేను పంపిస్తాను, ఇది మీరు చూసుకోవాలి, డిస్ప్లే చేయండి వెనకాల. అదే ఎందుకంటే పక్కన మనం వేద్దాం, ఎటకారాలు బాగానే పంపించండి. ఉంటాయి కదా, ఇవన్నీ ఉమ్. ఆయన ఆయనలో గ్రౌండ్ అయిన ఇవన్నీ పాపం ఆయన 10 నెలల్లో కాదు. ఆయన చెప్పుకోలేక తర్వాత వీళ్ళు చెప్పుకోవాల్సి వస్తుందా సార్ అవన్నీ? చెప్పాడో చెప్పబోయాడో ఆడగారు నేనే చేయగలుగుతాను. ఆ. ఓకే, ఉమ్. ఇవి నేను పంపిస్తాను. అలాగే మీకు మనం ఏదైనా మనకి ప్రమాణం ఏంటంటే సార్, జిఎస్టిపి, ఉమ్. జిడిపి, వీటిని మనం యాడ్ స్టిక్స్ కింద చూస్తాం. ఉమ్. ఈ యాడ్ స్టిక్స్ ఎప్పుడైతే మనం చూస్తామో వాటిల్లో మనకి జరిగే డొల్లతనాలు కొట్టొచ్చినట్టు ఎలా కనబడుతున్నాయి అంటే, ఉమ్. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం లడాక్ తో పోటీ పడుతున్నాం. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఉమ్. దేంతోనండి, ఉమ్. కింద 33 కేంద్రపాలిత ప్రాంతాలతో కలిపి ఉన్న 33 రాష్ట్రాల్లో మన తర్వాత లడాక్ ఉంది, మనం లడాక్ పైన ఉన్న ఆంధ్రప్రదేశ్. ఉమ్. ఈ 11 నెలల పర్ఫార్మెన్స్ జీడిపి కానీ జిఎస్టిపి కానీ, ఉమ్. అండ్ మెజరబుల్ ఫెయిల్యూర్ ఫర్ దేనికి, జిఎస్టి కలెక్షన్స్. అదైతే మళ్ళీ లడాక్ తోనే పోటీ. అవును, మరి ఇది మన ముందు performance జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ state. కదా, సో వీళ్ళు ఇప్పుడే వచ్చారు కదా. సార్, జగన్మోహన్ రెడ్డి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు రాజ్యసభలో జయంత్ చౌదరి గారు స్టాటిస్టిక్స్ చెప్తాను మీకు, ఉన్నట్టు సార్ ఇండస్ట్రీలో ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఎరుబగులుడు. 2020 235 టోటల్, మీకు డేటా చదివిన తర్వాత చెప్పడం ఈజీ అవుతుంది. రాష్ట్రంలో 7.86 లక్షల మంది పారిశ్రామికవేత్తలు రాక, పిఎంఈజీపీ కింద 14,969 కుటీర పరిశ్రమలు, 2,106 స్టార్టప్లు, 7,69,447 ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటయ్యాయి. ఇది నేను చెప్పింది కాదు సార్, కేంద్ర ప్రభుత్వ రాజ్యసభలో కేంద్ర మంత్రి జయంత్ చౌదరి గారు చదివి వినిపించింది. ఏం చెప్పారు తెలుసు, 20లో డిపిఐఐటి గుర్తింపు పొందిన స్టార్టప్లు 20లో 235, 21 298, 2022లో 381, 23లో 586, 24లో 606. అలాగే పిఎంఈజీపీ కింద కొత్తగా ఏర్పాటైన యూనిట్లు 19 నుంచి 20 2,196, 20 నుంచి 21 1,676, 21 నుంచి 22 2,470, 22 నుంచి 23 3,065, 23-24లో 5,562. అలాగే ఉద్యమ్ పోర్టల్ ద్వారా కొత్తగా నమోదైన ఎంఎస్ఎంఈలు 2020-21లో 1,11,717, 21-22లో 1,51,952, 22-23లో 1,67,519, 23-24లో 1,58,571, 24-25లో 1,79,968. ఇది సార్, అంటే ఇండస్ట్రియలైజేషన్ జరగలేదు, నష్టపోయాం, చచ్చిపోయాం అన్నప్పుడు జీడిపి, జిఎస్టిపి, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఆంధ్రప్రదేశ్ టాప్ 3 పొజిషన్స్ లో ఉంది. ద టెన్యూర్ ఆఫ్ 5 years ఇంక్లూడింగ్ కరోనా పాండమిక్. తర్వాత సంక్షేమం 2,86,980 కోట్లు ప్రత్యక్షంగా డీబీటీ రూపంలో ప్రజలకు అందించింది నవరత్నాల పథకాన్ని. ఆ వెందుకుని 11 వేశారు, ఇది ఎటకారం కాదు. లెక్కలతో సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్, ఏది మనకి కాగ్ రిపోర్ట్లు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో, నేను కాదు పయ్యవన్ కేశవ్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో 42 లక్షల ఉపాధి గత ప్రభుత్వంలో కల్పించబడింది అని ఆయన చెప్పాడు. ఏం మాడుతున్నాం, వీళ్ళు 20 లక్షల ఉపాధి కల్పించమని చెప్పి ఎప్పటికి దిక్కు దివానం లేదు. ప్రసాద్ గారు, మీరు చెప్పిందే నమ్ముదాం సార్, మీరు చెప్పిందే నమ్ముదాం, మీరు చెప్పింది అన్ని యథార్థం అనుకుందాం. అనుకుంటే ఇప్పుడు అభివృద్ధి చేశాడు, సంక్షేమం చేశాడు, జగన్మోహన్ రెడ్డిని ఎందుకు ఓడిచ్చారంటారు మరి ప్రజలు? ఎందుకు ఓడించారంటే గెలిపోవటం మీరు 5 సంవత్సరాలు రేట్ చేశారండి కదా, ఎందుకు ఓడిపోయాడంటే 1,00,000 కారణాలు ఉంటాయి. 99 రూపీస్ క్వార్టర్ ఇవ్వలేదు, క్వార్టర్ రేటు 170-180 రూపాయలు ఉంటే మందు తాగే వాళ్ళకి బాధ వచ్చి ఓట్లు వేయలేదు. అంటే ముందు తాగే వాళ్ళే ఓట్లేస్తారా? నమ్ముకోలేదు. ఎవడు మనకి వాలంటరీ వ్యవస్థ చేత ఉత్తరించేస్తుందని ఆ బొర తక్కువ అయిపోయాక అనే బొర తక్కువ వేతం తెచ్చుకుంటే ఆ రిషి గారు పంప ముంచాడు. ఇక్కడ మనకు తప్పేలా రాబిన్సన్ గారు ఉన్నాడు కదా, ఆడ పెద్ద రూపం ఆడు. ఈ ఎదవలతో ఏమీ కాదన్న విషయం ప్రజలు గ్రహించిన తర్వాత ఇవాళ సునీల్ కనుక ఫుట్బాల్ ఆడుకుంటాడు మల్లికార్జున గారికి, నేను ఉన్నప్పుడు కన్చూప్ మేరలా కనబడితే మర్యాదగా ఉంటుందని. ప్రజాస్వామ్య ద్రోహులు వీళ్ళందరూ, వీళ్ళని నమ్ముకొని ఒక్కదో కట్టుకుని గోదావరి ఇదినట్టు వెళ్తే ఏదో అయిపోద్ది అనుకుంటే అవుతుంది అనే భ్రమలో చాలా మంది ఉంటారు. అలా భ్రమపడినప్పుడు మొత్తం పుట్టి మునిగి దాకా అసలు విషయం అర్థమవుతుంది. మనం చూడండి, కార్యకర్తలు, నాయకులు, ఇన్ఛార్జీలు, గెలిచిన ఎమ్మెల్యేలు, నేను అనుకున్నప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఏమయ్యే చూశారు కదా మొన్న. సరే, 11 వచ్చిన వాళ్ళకి టెంపర్ తగ్గలేదని పవన్ కళ్యాణ్ గారికి ఒకటి కూర్చోబెట్టి చూపించారు. అలా ఉంటది రాజకీయాల్లో వాళ్ళు గెలిపోవటంలో. 23 వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇలా గెలుస్తున్నాడు మీరేమైనా ఊహించారా? నేనైతే అది ఒక ప్రజల నిర్ణయాలు ఉంటాయి. జయలలిత గారి గవర్నమెంట్ లో కరుణానిధికి టింగమని 2 సీట్లు ఇచ్చారు, చెన్నై హార్బర్, అది కూడా రాజీనామా చేసిపోయాడు. ఏంటంటే నెక్స్ట్ ఆయన కరుణానిధి చీఫ్ మినిస్టర్.
ఇచ్చేద్దాం 5 ఏళ్ళ తర్వాత ప్రపంచం ఏమవుతుందో, ఎవడు రాజు ఎవడు మంత్రి ఎవరికి తెలుసు. ఏంటంటే సార్ 11 ఇచ్చారంటే సరే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు చంద్రబాబు గారు. టెంప్ట్ అయ్యారు వేలం పాటలో. ఆయనేమో 500 2.5 సంవత్సరాల తర్వాత మిగిలిన 500 తర్వాత పెంచుతున్నాడు. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని ఇప్పుడు ఇస్తున్నారు. ఏం లాభం? టకటకటక 3 లక్షల మంది లేచిపోయారు మొదటి పెన్షన్ కి ఈ రోజు పెన్షన్ కి. అలా డౌన్ సైజ్ ఎంత వస్తుందో చూద్దాం. నవరత్నాల పథకాలకి 6 బుల్లెట్ పాయింట్లు ఇచ్చారు, టకటక ఇచ్చేస్తా ఉన్నారు. నేను నేటి P4 పద్ధతి. దాతలు ఎంతమంది ఉన్నారు తెలుసా మీకు లెక్క? 1,67,60,000 మంది కుటుంబాల్లో 1,40,41,00,000 మంది వైట్ రేషన్ కార్డు ఉన్నారు. ఆల్మోస్ట్ 80-90% ఉన్నారు. వీళ్ళకి P4 విధానం అంటే మీరు నేను సిఎస్ఆర్ యాక్టివిటీస్ చేస్తాం. ఈ సిఎస్ఆర్ యాక్టివిటీస్ లో ఏముంటుంది మీకు నాకు తెలియదా? కార్పొరేట్ కంపెనీలే వాళ్ళ కాట్లే. బిల్ గేట్స్ ఫౌండేషన్ నుంచి ఎంత చేస్తున్నారో అందరికీ తెలుసు. ఇవేమీ కాదట. ఎవరినో మీలాంటి ఎన్ఆర్ఐ తీసుకొచ్చి నువ్వు వీడికి అప్పచెప్తారట. నేను ఒక విషయం చెప్తాను మీకు. మా చిన్నప్పుడు మా స్కూల్లో యూనిఫామ్ పెడితే మా ఫ్రెండ్ ఒకడు పాపం కొంచెం డబ్బులు లేనుడు అనమాట. వాడిని మేము అందరూ దృష్టిలో పెట్టుకుని ఒకడు 10 రూపాయలు ఇచ్చి యూనిఫామ్ కొని అడిగి ఇచ్చాం. స్పాన్ ఆఫ్ నో టైం వాడు ఒక హ్యూమిలియేషన్ ఫీల్ అవడం స్టార్ట్ అయింది సార్. నమ్మరు. అప్పుడు మేము గ్రహించే విషయం సిగ్గుపడి నేనే క్లాస్ లీడర్ ఉన్నప్పుడు నిలబడి చెప్పా, మరి మా వాళ్ళు పొరపాటు అయిందిరా, ఇలా చేయడం తప్పురా. ఎందుకంటే మేము అవడం 3వ కంటికి తెలియకుండా అడిగి ఇచ్చేసి ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. ఇక్కడ ఫ్రెండ్షిప్ లో షేరింగ్ ఈజ్ వెరీ గుడ్ థింగ్. అది చేయకుండా వాడిని ఐడెంటిఫై చేసి ఎప్పుడైతే చేసామో వాళ్ళు హ్యూమిలియేషన్ వాడికి తెలియకుండా స్టార్ట్ అయింది. సో ఇది రేపొద్దున సంక్షేమం అందరితో పాటు అందరికీ అందడం వేరు. ఆయన ఒక్కటి స్పెసిఫిక్ గా ఒక ఎన్ఆర్ఐ గారు ఐడెంటిఫై చేసి ఆడికి 10 రూపాయలు ఎత్తున్నట్టుగా బిల్డప్లు ఇచ్చుకుని ఫోటోలు తెచ్చుకుని వెళ్తే వాడికి ఖచ్చితంగా అది హ్యూమిలియేషన్. ఎందుకంటే చేతికి అందించిన ఇచ్చే దానం 3వ కంటికి తెలియకూడదండి. ఇవాళ ఈ పబ్లిసిటీతో ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఇవాళ ఇదే మహేష్ బాబు ఎంతో మందికి హృదయ హాస్పిటల్ ఆపరేషన్ చేస్తాడు చిన్నపిల్లలకి. పబ్లిసిటీ ఏం చేసుకుంటే ఎక్కడ ఉంటాడండి? అంతకన్నా ముందు వాళ్ళ నాన్నగారు బురిపాలెం దత్తత తీసుకోవడం తెలుసు, సచిన్ టెండూల్కర్ దత్తత తీసుకోవడం తెలుసు, రామానాయుడు గారి దత్తత తీసుకోవడం తెలుసు. ఏడు సాధించారు. ఏం డెవలప్ అయ్యాయి? 4 బస్ షెల్టర్లు, ఓ స్కూల్ మహా అయితే. ఎంతమంది వాళ్ళ ఎన్ఆర్ఐ వింగ్ లో వచ్చి పాపం వాళ్ళ స్కూల్ ని నమ్మిన చదువుకున్న స్కూల్ ని పరిరక్షించిన ఎన్నో ఎన్ఆర్ఐలు నాకు తెలుసు ఫ్రెండ్స్. ఈ యాక్టివిటీస్ ఆల్రెడీ ఆన్ గోయింగ్. 20 లక్షల మందిని ఐడెంటిఫై చేస్తారట. దగ్గర 1,67,00,000 కుటుంబాల్లో 1,47,00,000 కుటుంబాలు బిలో పవర్టీలో ఉండి, నేను మీరు కాదండి, 2011 జనాభా లెక్కల ప్రకారం 80 కోట్ల మందికి ఫ్రీ రేషన్ ఇస్తున్నాను నరేంద్ర మోడీ అని వచ్చి. ఇదే అసలు నేను ఈ టాపిక్ లోకి రాను సార్, ఎందుకంటే ఇది చాలా డిబేటబుల్ టాపిక్. అని మీకు కూడా తెలిసి 1,47,00,000 వైట్ రేషన్ కార్డు ఎంతమంది డిజర్వ్డ్ అంటే అందులో సగం మంది కూడా డిజర్వింగ్ ఉండదు. అది ఎలా తీసుకుంటారో కూడా మీకు తెలుసు. మనం ఆ టాపిక్ లోకి వెళ్తాం అనవసరం. నీతి ఆయోగ్ చెప్పింది. నీతి ఆయోగ్ వచ్చి రాష్ట్రాల్లో రేషన్ కార్డులు తీయమంటే అప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఆశ్చర్యం, ఎంత అన్యాయం చేసేస్తారా, ఎంతమందికైనా 19 లక్షల మందికి కార్డులు తీస్తే గోల పెట్టుకుని నానా దెబ్బలు పడ్డారు. తర్వాత వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేసేట్లే కానీ సార్, రాజకీయ నాయకులంతా కూడా ఎవరి కార్డు వాళ్ళ ఆ వైట్ రేషన్ కార్డు అన్నది, రిజర్వేషన్ అన్నది కొన్నిటిని టచ్ చేయరు. దాన్ని మనం వదిలేద్దాంలే, వాళ్ళ ఎలక్షన్ పాలిటిక్స్ మనకెందుకు కానీ. ఎందుకు వదలాలి? వదలక్కర్లే. అవును, మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు తీయలేదు అంటాను సార్ నేను. జర్మనీ వెళ్ళిపోవచ్చు. ఇవాళ కూర్చుని దేశం ఇవాళకి కూడా అభివృద్ధి చెందుతూ ఉన్న దేశమే. అవును, బిలో పవర్టీ స్టేట్. ట్రంప్ చెప్పాడు ఎలక్షన్ కి మాత్రమే డబ్బులు చేయగలుగుతారు, మనం వీళ్ళని అండర్ ఎస్టిమేట్ చేయొద్దని. నిజమే.